నిన్ను కోరి బిగ్ బాస్ హోస్టింగ్, ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఒక టీజర్తోనే ఫుల్ ఆన్ హల్చల్ చేసి ఎక్స్పెక్టేషన్స్ బార్ని రేస్ చేసేసిన జెర్సీ సినిమా రిలీజ్ అయింది. మరి నానికి బ్లాక్ బస్టర్ హిట్ తీసుకొచ్చిందా ఈ సినిమా? అసలు ఎలా ఉంది ఈ సినిమా చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజలన్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. 36 ఇయర్స్కి ఇండియన్ క్రికెట్ టీంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి అనే ప్రయత్నం చేసే అర్జున్ క్యారెక్టర్లో నాని అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. మరి స్టోరీ చాలా సింపుల్గానే అనిపిస్తుంది, బట్ దీన్ని తీసిన విధానం అద్భుతమైతే దాన్ని హ్యాండిల్ చేసిన విధానం ఇంకా అద్భుతం. సో ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అండ్ తన భుజాల మీద వేసుకుని నడిపించాడు అంటే ఈ సినిమాని న్యాచురల్ స్టార్ నాని. ఈ సినిమా న్యాచురల్ స్టార్ నాని కాకపోతే ఇంకెవ్వరూ చేయలేరు అనేంతగా అనిపించింది ఈ సినిమాలో మన న్యాచురల్ స్టార్ నానీస్ పర్ఫార్మెన్స్. హీ వాజ్ టూ గుడ్ అండ్ కళ్ళతోనే తన ఎక్స్ప్రెషన్స్ అన్నీ పలికించేసి కళ్ళతోనే అందరి కళ్ళల్లో నీళ్లు తెప్పించేశాడు, కళ్ళు చెమిరేలా చేశాడు మన న్యాచురల్ స్టార్ నాని. ఈ సినిమాలో నాని తర్వాత మాట్లాడుకోవాలి అంటే దట్ ఈస్ డెఫినెట్లీ శ్రద్ధా శ్రీనాథ్ గురించి మాట్లాడుకోవాలి. హీరోయిన్గా కన్నడలో యూ టర్న్తో ఎంట్రీ ఇచ్చింది అండ్ ఈ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా పరిచయం అయింది శ్రద్ధా శ్రీనాథ్ అండ్ తన పర్ఫార్మెన్స్ వాజ్ మైండ్ బ్లోయింగ్. న్యాచురల్ స్టార్ నానికి కూడా గట్టి పోటీ ఇచ్చేలాగా ఎమోషనల్ సీన్స్ అన్నింట్లో కూడా తన పర్ఫార్మెన్స్తో అందరినీ మెప్పించేసింది. అండ్ నాని కొడుకుగా యాక్ట్ చేసిన అబ్బాయి కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ ఈ సినిమాలో ఈ 3 క్యారెక్టర్స్తో పాటు ఇంకో మెయిన్ క్యారెక్టర్ హైలైట్ అయ్యేది కోచ్ క్యారెక్టర్, అసిస్టెంట్ కోచ్ క్యారెక్టర్ మన సత్యరాజ్. ఆయన గురించి చెప్పక్కర్లేదు స్పెషల్గా. హీ వాజ్ ఆల్సో టూ గుడ్ ఇన్ హిస్ క్యారెక్టర్. సో సినిమా మొత్తం ఎమోషనల్గా అలా సాగిపోయింది. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ ఉన్న, సెకండ్ హాఫ్లో ఇంకా అద్భుతమైన ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి అనిపించింది. బట్ రెండు కంపేర్ చేసుకుంటే ఎమోషనల్గా నేను కనెక్ట్ అయింది ఎక్కువగా ఫస్ట్ హాఫ్లోనే. బట్ సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ని హ్యాండిల్ చేసిన విధానం అయితే చాలా అద్భుతంగా అనిపించింది. గౌతమ్ తిన్ననూరి అసలు ఈ సినిమాని ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు అనే ఫీల్ ఎక్కడా రాలేదు. హీ వాజ్ అమేజింగ్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ని కూడా అన్ని విధాలుగా చాలా చక్కగా చూసుకొని వచ్చారు. బట్ సినిమా స్టార్టింగ్ నుంచి కొంచెం స్లోగా ఉంది, స్లో పేస్లో నడుస్తుంది అన్న డౌట్, అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వస్తుంది ఈ సినిమా చూస్తున్నప్పుడు. బట్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్, అనిరుద్ధ్ ఇచ్చిన స్కోర్ అండ్ ఆల్సో మ్యూజిక్ ఇంకొక హైలైట్గా నిలిచింది. కాకపోతే అక్కడక్కడ స్లోగా ఉన్న మొమెంట్స్లో ఆ పియానో, ఆ కీబోర్డ్ తోటి స్టార్ట్ అయిన బీజిఎం స్టార్ట్ అవ్వగానే ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ వచ్చి రన్అట్ కాకండి అనే మెసేజ్ ఇస్తారేమో, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు గుర్తు రావడం వల్ల ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పుడు నేను కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యాను. బట్ ఓవరాల్గా సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ ఈజ్ డెఫినెట్లీ అనదర్ హైలైట్. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఉన్నప్పుడు సినిమాకి ఎలాంటి సినిమాటోగ్రఫీ హెల్ప్ అవుతుందో అలాంటి సినిమాటోగ్రఫీతో, అలాంటి పిక్చరైజేషన్తో, అలాంటి విజువల్స్తో సినిమాటోగ్రాఫర్ అద్భుతమైన పని చేశారు. సో కుడోస్ టు హిమ్. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్ప్గా అయి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం ఎడిటింగ్ అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా అక్కడక్కడ ల్యాగ్స్ని క్రిస్ప్గా ఎడిట్ చేస్తుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా సినిమా చూసుకుంటే అక్కడక్కడ స్లోగా అనిపించడం ఒక్కటే మైనస్ అనిపించింది. కానీ కామెడీ అక్కడక్కడ కొంచెం లైట్గానే ఉంది అని అనిపించినా కానీ సినిమాని మొత్తాన్ని తీసుకెళ్లేది ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా మాత్రమే. సో ఎమోషనల్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు కాబట్టి ఫెయిల్యూర్స్ అనేవి జీవితంలో సహజం అండ్ ఎలాంటి ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్, ఏజ్ తోటి సక్సెస్కి సంబంధం లేదు అనే మెసేజ్ని చాలా బ్యూటిఫుల్గా కన్వే చేశారు. డెబ్యూ డైరెక్టర్ అయిన గౌతమ్ తిన్ననూరికి నో డౌట్ ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ స్టార్స్ దగ్గర నుంచి ఆఫర్స్ వస్తాయి అండ్ హీ విల్ బి డెఫినెట్లీ కౌంటెడ్ యాజ్ అ స్టార్ డైరెక్టర్. సో కంగ్రాచులేషన్స్ టు హిమ్. ఓవరాల్గా ఈ సినిమా మొత్తంలో చూసుకుంటే అక్కడక్కడ స్లో మూమెంట్స్ తప్ప ఇంకా ఎక్కడ ఈ సినిమా మనకి డిసప్పాయింట్మెంట్ని ఇవ్వదు. అండ్ న్యాచురల్ స్టార్ నాని, ఆయన చేసిన మజ్ను, ఎంసీఏ, నేను లోకల్ ఇట్లాంటి సినిమాలు ఏ స్టార్ అయినా చేస్తారు. బట్ జెర్సీ లాంటి సినిమా ఓన్లీ న్యాచురల్ స్టార్ నాని మాత్రమే చేయగలుగుతారు. సో ఇట్లాంటి మూవీసే మనం నాని దగ్గర నుంచి కోరుకుంటున్నామని, ఈ మెసేజ్ ఆయన దాకా వెళ్ళాలి అని యాజ్ అ ఫ్యాన్ కోరుకుంటూ ఐఎమ్ గోయింగ్ విత్ 3.25 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీకు ఎంత బాగా నచ్చింది, మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi India Glitz viewers. For all the latest movie review, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.